ఈ మత్తయి అనే ఈయన ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఈయన. ఆ రోజుల్లో సుంకం పన్ను వసూలు చేసేవాళ్ళు. మనం కాక వెళ్ళి కరెంట్ ఆఫీసులు కరెంట్ బిల్లులు కట్టినట్లు ఆ ఊళ్ళో ఉన్న వారందరూ, కబర్నూరులో ఉన్న వారందరూ కూడా వెళ్ళి వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు, సుంకాన్ని కట్టేవాళ్ళు. అయితే ఈ సుంకర్లను యూదులు బహుగా ద్వేషించేవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు యూదులై ఉండి యూదులకు వ్యతిరేకంగా రోమన్ల కొరకు పనిచేసేవాళ్ళు. ఆ యొక్క హేరోదు కొరకు పన్ను వసూలు చేసి హేరోదుకు పప్పం కట్టేవాళ్ళు. ప్రజలు ఆ రోజుల్లో ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఒకవైపు రోమన్ సామ్రాజ్యం ఉక్కుబాదల కింద నలిగిపోతున్నారు, మరోవైపు మత జాతస్తులు, పరిచయాలు, శాస్త్రులు వారి యొక్క మతం కింద వారు నలిగిపోతున్నారు. మరొక వైపు దయ్యాలు, అపవిత్రాత్మలు, రోగాలు, అంధకార స్థితి. అలాంటి స్థితిలో యేసుప్రభువు వారు ఆయన లోకంలో జన్మించారు. కాబట్టి ఈ యొక్క సుంకరులు వాళ్ళ యొక్క చెడ్డ లక్షణాలు ఏంటంటే వారు మరి అమితంగా పన్ను, ఒకవేళ గవర్నర్కి 10 రూపాయలు కట్టేదంటే వీళ్ళు 15 రూపాయలు వసూలు చేసి 5 రూపాయలు వీళ్ళు దాచుకొని 10 రూపాయలు గవర్నమెంట్ కట్టేవాళ్ళు. ఆ రకంగా అక్రమంగా అన్యాయంగా ఎంతో డబ్బు సంపాదించారు ఈ సుంకరులు. వీళ్ళందరికీ ఒక జిల్లా నాయకుడు ఉంటాడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు. ఆయన పేరు జక్కయ్య. లూకాసు 19వ అధ్యాయంలో ఆ సుంకపు కొత్తదారు ఉన్నాడు. ఆయన కింద వీళ్ళందరూ పనిచేస్తారు. మొత్తం ఇలాంటి చాలామంది ఆయన ఉంటారు. ఆయన చాలా అక్రమంగా డబ్బు సంపాదించేవాళ్ళు. కాబట్టి యూదులు సహజంగానే వీళ్ళను ద్వేషించేవాళ్ళు. యూదుల నుండి యూదులకు వ్యతిరేకంగా పనులు చేసేవాళ్ళు. మనం కూడా అక్రమంగా న్యాయంగా డబ్బు సంపాదించకూడదు, లంచాలు తీసుకోకూడదు కదా. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. డబ్బు విషయంలో డబ్బు అనేది మనకు అవసరమే, ధనం అవసరమే, కానీ ధనం చెడ్డది కాదు, కానీ ధనాపేక్ష చెడ్డది. ఒక యవనస్తుడు ధనం కొరకు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. యేసుప్రభువు చెప్పాడు, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, నీకు అన్నీ బాగున్నాయి, కానీ ఒక విషయంలో తప్పిపోయావా. నువ్వేం చేస్తావంటే నీ మనసు అంతా డబ్బు మీద ఉంది, నీ ఆస్తి మీ పేదలకి నన్ను వచ్చి నమ్మడించున్నాడు. ఆ యొక్క యవనస్తుడు మరి వ్యసనపరచు, దుఃఖపరచు వెళ్ళిపోయాడు. ఆస్తి కొరకు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇది నా వాక్యం మనం ధ్యానించినప్పుడు ఆ యవనస్తుడు పాతాళంలో వేదన వచ్చినాడు. తుచ్చమైన ధనాన్ని ఆశించి నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఆ రోజుల్లో ఈ సుంకరులు ఆ విధంగా అక్రమంగా జీవించేవాళ్ళు. కాబట్టి మనం ఇలాంటి అక్రమమైన సంపాదన కొరకే పాపలాడకూడదు. చూడండి అన్నమాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవాలని అతను అడగగా, అతను మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. అంటే తీసుకునవద్దని వారితో చెప్పానంటే వారు తీసుకుంటున్నారని అర్థం. ముందుకు వచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇరుకుట్లో కూర్చుంటారు. కాబట్టి నిర్ణయించబడిన దానికంటే వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలంగా న్యాయాన్ని మనకొద్దు. న్యాయంగా దేవుడు ఎంత ఇచ్చాడు, న్యాయబద్ధంగా డబ్బును సంపాదిస్తే అది మనకు ఉండబడుతుంది, అది మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మరి ఈ సుంకరులు డబ్బు అక్రమంగా సంపాదించేవాళ్ళు, ప్రజలు పీడించి వాళ్ళు ముక్కు వెండి వసూలు చేసి కొంత ప్రభుత్వాన్ని బట్టి కొంతమంది దాచుకునేవాళ్ళు. మొట్టమొదటిగా అది సుంకరులు చేసిన మరొక తప్పు ఏమిటంటే వాళ్ళ సొంత వాళ్ళు ప్రేమించేవాళ్ళు తప్ప. మత్తయి సువార్త 5వ అధ్యాయం వారి యొక్క తప్పిదాల గురించి మనం ధ్యానం చేయాలి. బహుశా ఈ మత్తయి ఇంకొక పేరు లేవి అని కూడా ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో, లూకాసు 5వ అధ్యాయంలో ఆయనకి లేవి అని పేరుంది. లేవి పేరు మార్చబడింది మత్తయి. మత్తయి అంటే మ్యాథ్యూ మీన్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం అర్థం. కాబట్టి మత్తయి ఈ యొక్క సుంకరుల గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. చూడండి 46వ వచనం, 47వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46, 47. మీరు మమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎలా మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మీకు సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎలా మీరు ఎక్కువ చేయించినదేమి అన్యజనులు అలాగే చేయించున్నారు కదా. కాబట్టి సుంకరుల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు వాళ్ళనే ప్రేమించారు. కాబట్టి సుంకరులు వాళ్ళ బంధువులు, వాళ్ళు తెలిసిన
కొలీగ్స్, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ తాలూకు వ్యక్తుల్ని వాళ్ళు ప్రేమించేవాళ్ళు, అవతల వ్యక్తిని వాళ్ళు ద్వేషించేవాళ్ళు. కాబట్టి సుంకరుల యొక్క స్వభావం ఎంత మాత్రం దేవుని వెళ్ళకుండా కాదు. యేసు ప్రభువు శత్రువులను ప్రేమించింది. మిమ్మల్ని ప్రేమించిన వారిని కదా 44వ వచనం నేను మీకు చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మీరు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. సుంకరులు మరి ఎవరిని ప్రేమించాలంటే వాళ్ళ వ్యక్తులను ప్రేమించారు, వాళ్ళకు వ్యతిరేకమైన వాళ్ళని ద్వేషించేవాళ్ళు. కాబట్టి సుంకరుల వల్లే మరి మనం ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఈ సుంకరులు వెలివేయబడిన వాళ్ళగా చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం యేసు ప్రభువు మన సొంతగా చెప్పిన మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. 16వ వచనం 15 నుంచి. మరియు నీ సహోదరుని ఏళ్ళ తప్పిదం చేసిన ఏళ్ళ నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించును. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒక్కరిద్దరిని వెంటబెట్టుకుని అతని ఎదుగు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘంలో తెలియజెప్పము. అతడు సంఘపు మాట వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకోవాలి. ఎట్లా ఎంచుకోవాలంటే వినకపోతే ఒకరి మాట వినాలి, అప్పుడు వినకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళాలి, అప్పుడు వినకపోతే సంఘాన్ని చెప్పాలి, సంఘం మాట వినకపోతే అతను ద్వేషించాలి, వెలివేయాలి. వెలివేయబడిన వారు అన్యులు సుంకరులు అన్నట్లు యేసు వారు అర్థమిష్టంగా మాట్లాడుతున్నారు. అంటే సుంకరులో పరిస్థితి స్వభావం ఏంటంటే వారు ఒక రకంగా వెలివేయబడిన వారు. అంత మాత్రమే కాదు, మత్తయి జీవితంలో బహుశా సుంకరులందరూ ఇదే కేటగిరీ. లూకా సువార్త 18వ అధ్యాయం సుంకరులు చేసిన తప్పుదాల గురించి మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 18:11 మనిషి నిలబడి, దేవా మేము చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషులను ఏ సుంకర వల్లనే ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే సుంకరులు ఏ విధంగా ఉండేవాళ్ళలో పరిచయుడు తన ప్రార్థనలో చెప్తున్నాడు. అలా చేయకూడదు ప్రార్థన, కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, జీవన విధానం ఏంటి, పరిచయుడు సుంకరుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలా వాళ్ళు జీవించాలంటే చోరులు, థీమ్స్, వాళ్ళు ఎవరు థీమ్స్, డబ్బును సంపాదించేవాళ్ళు. ఒక రకంగా వాళ్ళు బందిపోవడంలో ఎట్లా అంటే హీరోలకు రోడ్లకు అనుకూలంగా వాళ్ళు పనిచేసేవాళ్ళు, యూదులను బాధ పెట్టేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మరి అన్యాయస్తులు. చూసారా, అలాంటి స్థితి వాళ్ళకు ఉంది. యేసు ప్రభువు ఇంకొక సందర్భంలో చెప్పాడు, మరి వేషలు సుంకరులు మీకంటే ముందుగా వాళ్ళ లోకానికి వెళ్తారని మరొక సందర్భంలో చెప్పారు. అంటే సుంకరులు అనే వాళ్ళు అంతగా అపాసించబడిన వారు, వెలివేయబడిన వారు, అలాంటి పాపంలో అన్యాయంగా వాళ్ళు జీవించున్నారు, అక్రమంగా జీవించున్నారు. బహుశా మత్తయి లేని అలాంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనల్ని పాపులైన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, అన్యాయంతో అక్రమంగా జీవించిన వారికి యేసు ప్రభువు వారు అలాంటి వారినే కావాలి. యేసు ప్రభువు వారితో కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ ఎప్పుడు కూడా ఆ పాపులు సుంకరులు ఉండేవాళ్ళు. అంత మాత్రమే ఆయనతో కలిసి వారితో కలిసి ఆయన భోజనం చేసేవారు. మనం చదివిన వాక్య భాగాలు కూడా అదే మాట్లాడాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం పరిచయుడు 11వ వచనం. పరిచయుడు అది చూసి నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించాలని ఆయన శిష్యుని అడిగి, ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. కాబట్టి రోగులు పాప రోగంతో నిన్నవారు. రోగం అనేది మనిషి శరీరాన్ని చంపివేస్తుంది. నేను ఇందాక స్టేటస్ పెట్టాను కదా, రోగం అనేది మనిషి శరీరాన్ని చంపివేస్తుంది. పాపరోగం అనేది మనిషి యొక్క ఆత్మను నిత్య నరకంలో ఇస్తుంది. రోగం అనేది మనిషిని శరీరాన్ని చంపివేయడం ఎంత విషాదమో, పాపరోగం అనేది ఒక వ్యక్తిని నిత్య నరకంలో వేయటం, అంటే రెండవ మరణంలో పడవేయడం అనేది అంతకంటే విషాదం. కాబట్టి అలాంటి రోగులను యేసు ప్రభువు స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన మాట విని 12వ వచనం, ఆయన మాట విని రోగులకి కానీ ఆరోగ్యంలో వారికి వైద్యం అక్కర్లేదు కదా. కాబట్టి సుంకరి ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే పాపరోగంతో నిండినవాడు, భ్రష్టత్వంతో నిండినవాడు, దుష్టత్వంతో నిండినవాడు. ఇక్కడ మనం ఎవరైనా ఎలాంటి స్థితిలో ఉంటుంది.
మరి యేసు ప్రభువారు పిలిచే దేవుడు. ఎందుకంటే యేసు ప్రభువారే మరి పరిశుద్ధులు అనేవారు, పవిత్రులు అనుకునేవారు, స్వనీతి పరులు అలాంటి వారిని, శాస్త్రులు పరిశుద్ధులు లాంటి వారిని విడిచిపెట్టి అన్యులైన సుంకర లాంటి పాపాత్ములను యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. చూద్దాం మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్ల కూర్చుని ఉన్న మత్తయి ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించి నన్ను వెంబడించు. యేసు ప్రభువారు ఇప్పటికీ ఆయన పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి, ఫాలో మీ. ఇంగ్లీష్ ఫాలో మీ, నన్ను అనుసరించండి, నా శిష్యుడు నన్ను వెంబడించండి. శిష్యుడి యొక్క పని ఏంటంటే, బాధ్యత ఏంటంటే తన గురువును ప్రభువును వెంబడించడమే, అనుసరించడమే. కాబట్టి నన్ను వెంబడి పిలిచారు యేసు ప్రభువారు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు మళ్ళీ పిలుస్తాడు, ఆయన మళ్ళీ ఆహ్వానిస్తాడు. ప్రయాసపడి భావన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను. నెమ్మదించేవాడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు, నవరమించేవాడు, నిత్య జీవించేవాడు మన యేసు ప్రభువారు. పాపం నుంచి విడిపించేవాడు, మన పాపాలను క్షమించేవాడు. ఆయన దయతో మనల్ని పిలుస్తూ ఉంటాడు, ఆయన ఆహ్వానించేవాడు. ఆయన ఆహ్వానం మనం మన్నించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 3:20-21. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తలుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసి వెళ్ళాను. నేను అతని వద్దకు వచ్చి నాతో కూడా అతను భోజనం చేయలేదు. చూసారా, ఆయన తలుపు తడుతున్నాడు, నేను పిలుస్తున్నాను. నీ హృదయం నేను తడుతాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నన్ను చేర్చుకో, నీ జీవితాన్ని నాకు ఇవ్వు. నా కుమారుడా, చెప్పండి, నా కుమారుడా, నీ హృదయము నాకు ఇవ్వు. యేసు ప్రభువారికి హృదయం కావాలి. మన జీవితం ఆయన కల్పించాలి. మన పాపాలు విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. యేసు ప్రభువారు పాపలను పరిశుద్ధులుగా మార్చదు, అనీతిమంతులు నీతిమంతులుగా చేసేది. అర్థమైందండి? మరి ఆ పేదవారిని దరిద్రులను ధనవంతులుగా చేసేవాడు, శాపగ్రస్తుల్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నరకానికి ఉగ్రతకు వెళ్ళే వారిని పరలోకానికి చేర్చే దేవుడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన వేడుకుంటున్నాడు. నిజంగా మత్తయి ఎంత ధన్యుడు. ఆ మాటకు వస్తే మనం ఎంత ధన్యుడు. యేసు ప్రభువారు మనల్ని కూడా పిలిచాడు. ఆయన పిలుపును మనం అందుకోవాలి. ప్రభువా, నేను వచ్చేస్తాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బతుకుతాను, నీకు తప్ప నాకు వేరే సర్వస్వం లేదు. కాబట్టి మత్తయి ఇట్లా పిలవగానే వెళ్ళిపోయాడు, అంతే, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం. ఎట్లా వెళ్ళిపోయాడు? మామూలుగా ఆర్డినరీగా వెళ్ళిపోయాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 27-28. అడుగుమాట ఆయన బయటది ఏదైనా ఒక సుంకపు మెట్ల కూర్చున్నట్టు చూసి నన్ను వెంబడించిన అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడి సమస్తమును విడిచిపెట్టి కదా, ఒక్కడు కూడా తనతో తీసుకోలేదు, అన్నీ విడిచిపెట్టాడు. ఎంత అద్భుతం చూడండి. రోమన్ ఒక ఉద్యోగస్తుడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు, కపెర్నహూములో ఒక మంచి స్టేటస్లో ఉన్నవాడు, రోమన్ ద్వారా ఉద్యోగాన్ని అపాయింట్మెంట్ చేసుకుంటాడు. అంత మంచి ఉద్యోగాన్ని, అంత మంచి పలుకుబడిని, అంత మంచి హోదాను, అంత ధనాన్ని అన్నీ విడిచిపెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యం. మనం ఏం చేస్తామంటే సగం సగం లోపడతాం. సగం ప్రభు నేను వచ్చుకుంటాను, సగం మీకు ఇస్తాను. సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన లోపల మనకు ఉండదు. కానీ మతం ఏం చేసిందంటే అనుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరైనా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్తారా? మత్తయి ఆ విధంగా వెళ్ళాడు, మత్తయి దీవించబడ్డాడు, మత్తయి ధన్యుడయ్యాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. మన పాపంలో ఉండకూడదు. బిడ్డ, నేను నీకోసం రక్తం కాచాను, నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం నేను వెల చెల్లించాను, నువ్వు నాతో జీవించాను ప్రభు అని చెప్పినప్పుడు ఆయన మాట్లాడు, ప్రభా నీ రక్తంలో కడదు, నన్ను పవిత్రపరచు, పాపేదను పరిశుద్ధంగా తీర్చు అని మనం ఒప్పుకోవాలి. ప్రభు నన్ను వెంబడించాలి, దేవుని యొక్కకు రండి. ప్రభు పిలుస్తున్నాడు, నా యొక్క ఉత్సవాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మత్తయి వల్ల మనం కూడా ప్రభువుని అందుకు రావాలి. ప్రభు పిలుపును, ప్రభు అవమానాన్ని అందుకోవాలి, ఆయన ఎందుకు రావాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఒకసారి పేదలకు అనుమానం వస్తుంది, ప్రభువా మరి మేమైతే 12 మంది శిష్యులు మేము ఉన్నాం,
అన్నీ విడిచిపెట్టి వచ్చాం. యాకోబు యోహాను కూడా వల విడిచిపెట్టారు, వృత్తి విడిచిపెట్టారు. మరి పేతురు కూడా అన్నీ విడిచిపెట్టి వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించారు. మిమ్మల్ని అన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి మాకేమొస్తుంది? యేసు ప్రభు కొరకు సమస్తం త్యాగం చేస్తే మాకు వచ్చేది లాభం ఏంటి? చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, ఆయనకు అనుమానం వచ్చింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, పేతురు ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్న ఆయనతో చెప్పసాగాను. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభా ఏం లాభమైనా మా భార్య, మా బిడ్డలు, మా వృత్తి, మా డబ్బు, మా ఉద్యోగం, మా ఊరు కదా అన్నీ విడిచిపెట్టి మీకోసం వచ్చారు అంటారు. మనం ఏమనుకుంటామంటే మన చుట్టూ ఎప్పుడు మన బంధువులు ఉండాలి, మన స్నేహితులు, మన పిల్లలు, మన కుమార్తెలు, మన అన్నదమ్ములు, వాళ్ళతో మనం కలిసి ఉండాలని కోరుకుంటారు. వారందరూ విడిచిపెట్టి ఆ గ్రామాన్ని, ఆ ఊరిని విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళి దేవుడి సేవ చేయడం ఎంత కష్టమో మీకు తెలియదు. అది చాలా కష్టమైంది. అయితే వీళ్ళు అడిగారు, ప్రభా అన్నీ విడిచిపెట్టి మాకేమొస్తుంది అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట మీరు చూడండి, 29వ వచనం, అందుకు యేసు నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమును నిత్యజీవం పొందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భక్సింగ్ గారు తన కుటుంబాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు చెప్పారు, తల్లిదండ్రులు నీ వెనుక ఆ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టకపోతే ఆస్తులు నీకు భాగం లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కట్టుబట్లతో నువ్వు వెళ్ళిపోవాలి. కెనడా నుంచి వచ్చావు, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చావు, మంచిదే. సరే ఇప్పుడు దాకా ఏం చేసావు అయిపోయింది. ఇక్కడ ఉదయం మన మతం సిక్కు మతం, మన సాంప్రదాయం లేదు, మనం ఎంతో విలువలతో కూడిన కుటుంబాన్ని నీవు కనుక అన్ని మతం కనుక ప్రకటిస్తే మన అవమానం. అన్నాడు, లేదు లేదు, ప్రభు నన్ను రక్షించాడు, నాకు ఒక ప్రాణం పెట్టాడు, యేసు కొరకు నీ అవసరం అన్నీ విడిచిపెడతాను అన్నప్పుడు అట్లయితే మాతో నీకు పాలు లేదు. వెళ్ళిపోయి ముంబైకి వచ్చాడు. ముంబైలో ఆయన ఎవరో తెలియదు, వీధుల్లో పడుకునేవాడు, సువార్త చెప్పేవాడు, వీధుల్లో ఉండేవాడు, అలా సువార్త సేవ చేశాడు. మీరు తెలుసా, ఈ రోజున భక్సింగ్ గారికి కొన్ని లక్షల మంది ప్రజలు, ఆయన సహోదరులు, ఎంతోమంది అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఎంతమందో. కాబట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డలకు దేవుడు అధికంగా ఇస్తాడు, నిత్యజీవం ఇస్తాడు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ప్రభు అంటున్నాడు, శ్రమలతో పాటు చూడే మాటలు యేసు ప్రభు నమ్మునే వారికి 30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు హింసలు వస్తాయి, దూరంతరంగా దీవెనలు వస్తాయి, పరలోకం వస్తుంది. యేసు ప్రభువును వెంబడించండి. నా కొరకు మీ హృదయాన్ని తెరవాలి. మ్యాచ్ ఓపెన్ హిస్ హార్ట్. చూడ మాటలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా తను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచున్నాను. ఆమె ఉదాహరణ పరిణామం, ఆమె హృదయ పట్టణస్థాలు ప్రభు ఆమె హృదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యం వచ్చింది. అంటే ప్రభు ఆమె హృదయాన్ని తెలిసాడు. ప్రభు నా హృదయాన్ని నేను నీ కొరకు తెలుస్తున్నాను, నా హృదయంలోకి రాను ప్రభు, నా హృదయంలో ఉన్న ఈ పాపం అంతా తీసివేయి, ఆ స్థానంలో నువ్వు తీసుకున్నా ఆయన. నా హృదయంలో నీకు తప్ప మరి దేనికి చోటు లేదని లూదియా ప్రభువును అంగీకరించింది. లూదియా రక్షింపబడి దగ్గరలైంది. కాబట్టి మత్తయి 3 ఆయన మరి జీవించిన విధానం నుంచి మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా మత్తయి ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచాడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు, అన్నిటినీ విడిచిపెట్టాడు. మనం కూడా మన జీవితంలో ఏదైతే మనల్ని వెనక్కి లాగుతున్నాయో, ఏదైతే ప్రభువుకు నమ్మకంగా జీవించకుండా అడ్డు వస్తున్నాయో వాటిని విడిచిపెట్టాలి. అవి కొన్నిసార్లు మనకు బాధ కలుగుతాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి. వీటిని విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ ప్రభు కొరకు వాటిని విడిచిపెట్టాలి. మత్తయి విడిచిపెట్టాడు, పేతురు యాకోబు విడిచిపెట్టాడు, భక్సింగ్ విడిచిపెట్టాడు, నీవు నేను విడిచిపెట్టాలి. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు అందరినీ ప్రేమించాడు, అందరి కూడా రక్తం దాచాడు. మత్తయి మావు మాట్లాడకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, ప్రభు లాభ నష్టాలు బేరీజ్ వేసుకోకుండా సంపూర్ణంగా లోబడి
జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభువు తన హృదయాన్ని తెరిచాడు. ఈ రాత్రి మనం మత్తయి వలె పిలవగానే వెంటనే వెళ్ళిపోవాలి. యేసు ప్రభు వారు ఎరుకో మార్గంలో వెళ్తూ ఆ యొక్క ఎరుకో మార్గంలో చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ప్రభువుని చూద్దామని ఆ జక్కయ్య తలపై పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిపోమని చెప్పాడు. వెంటనే దేవుని ఉంటానయ్యా, త్వరగా దిగండి. ఆలస్యం చేయలేదు, త్వరగా దిగి యేసు ప్రభు వారి ఇంట్లో చేర్చుకున్నాడు. ఆలస్యం చేయకూడదు, ప్రభు అనుకూలంగా చేసుకోవాలి. ప్రభు తప్ప వేరొక ధ్యాస లేదు. అలా మనం జీవించాలి. అది మొదటి సంగతి. రెండవది చూడండి, మత్తయి సువార్త మనం చదివాం కదా, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి 9వ వచనం. యేసు అక్కడికి సుక్కోతు పెట్టె మధ్య కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించుకుని అతను చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. ఇంటిలో బోధనలోకి యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యులతో కూర్చుండేది. ఆయన తన హృదయాన్ని తినడమే కాదు, తన ఇంటిని కూడా ప్రభు కొరకు తెచ్చాడు. కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నాడు. మన వాళ్ళు కాటేజ్ మీటింగ్ పెట్టుకుంటే ఎంత బాధో. మీరు ఏం భోజనాలు పెట్టకండి అయ్యా, మీరు ఏమి ఖర్చు పెట్టుకోకండి. ఇంతకుముందు నేను పరిగణించాను, ఒకవేళ 500 ఖర్చు అయితే పప్పుకు, రైస్కు, పులుసుకు, సాయంకు నేను 500 ఇస్తాను, దయచేసి మీరు మీటింగ్లు పెట్టుకుని అని చెప్తే కూడా ఎంత బాధో, ఎంత అనాసక్తి మన వాళ్ళకి కర్మేలు. మన హృదయమే కాదు, ప్రభు కొరకు మన గృహం కూడా తెలవాలి. ఈ ఓపెన్ ఈజ్ హార్ట్, నాట్ ఓన్లీ ఈజ్ ఓపెన్ ఈజ్ హార్ట్ బట్ ఆల్సో ఈ ఓపెన్ ఈజ్ హౌస్. మన గృహాన్ని కూడా ప్రభు కొరకు తెచ్చాడు. మన గృహాలు తెరవబడిన గృహాలుగా ఉండాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. మన ఇంట్లో సువార్త గృహాలుగా మన గృహాలు ఉండాలి. సువార్త ప్రకటించబడాలి. చాలామంది గృహాలు విజిటింగ్ చేస్తాను నేను. చేస్తున్నప్పుడు తక్కువ వాళ్ళు ఏ ఇంట్లో చూసినా ఇవే సినిమా పాటలు, సీరియల్ నడుస్తూనే ఉంటాయి. ఏమి వినబడుతున్నాయి మన ఇంట్లో నుంచి? 115వ కీర్తన మీకు బాగా తెలిసిన మాట. ఏం వినబడాలి, ఏం వినబడుతున్నాయి? 115వ కీర్తన. 118వ కీర్తన 15వ వచనం. 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడను. నీతిమంతుల గుడారం అంటే మనమందరం కూడా నీతిమంతులమే. యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన గృహాల్లో, మన గుడారం ఇల్లు, మన ఇళ్ళ ద్వారా ఏది వినబడుతుంది? సినిమా పాటలు వినబడుతున్నాయా? నగరికల్లో సేవ చేసినప్పుడు నా పక్కన చర్చికి పక్కనే క్రీస్తు దాస్ ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? జాస్. ఆయన బల్ల మంచివాడు. ఆయనకు అసలు ఏమాత్రం భయం లేదు. ఎప్పుడు పాటలు పెట్టేవాడు. ఆ పాటలు కూడా ఫుల్ సౌండ్ టీవీలో పెట్టేవాడు. ఆయన తెలుసు పక్కన మందిరం ఉంది, సావుడు ఉన్నాడు, మరి తెలుసు ఆయనకి. వినిపిస్తుండేవాడు. నేను చెప్పాను, అయ్యా ఇదేంటి, నువ్వు ఒక మాదిరిగా ఉండాల్సిన వ్యక్తి, నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు, చదువుకున్నావు, ఏదో వార్తలు చూసుకో, ఎంత ముఖ్యమైన చూసుకో, కానీ ఇట్లా సినిమా పాటలు ఇట్లా పెట్టి ఇట్లా చేస్తే ఎట్లా ఎన్నోసార్లు చెప్పినా వినలే. కావాలి ఎక్కువ సమయం పెట్టేవాడు. ఒకరోజు ఇంకా నేను చేసినంటే ఆయన ఏం చేశాడంటే బల్ల పంచేవాడు. ఒకరోజు బల్ల పంచే సహోదరులు వెంటనే పిలిస్తే ఈయన లేచాడు. ఈయన లేస్తే ఇక నాకు ఆగలేదు. ఒకసారి బాగా వస్తుంది కదా అని చెప్పాను. జాషులో కూర్చోను, నువ్వు కూర్చో, బల్ల పంచాలి, నువ్వు కూర్చున్నా. తర్వాత పంచాయతీ అయింది. ఆ తర్వాత ఆ పంచాయతీ మొదలైంది. ఆ పంచాయతీ ఎవరికి పోయిందంటే ఇంకా మిగతా బ్రదర్ చెప్పాడు, నన్ను అవమానించారు. నువ్వు సంఘాన్ని అవమానించలేదా? ఒక బాధిత గల సహోదరుడు అండి, ఒక పెద్ద సంఘం పెట్టలేదు. ఎటువంటి పాపం ఇది ఏమైంది? డిస్ట్రిక్ట్లో ఉన్న పెద్ద సంఘం దగ్గర పోయింది. ఆయన దగ్గర పోతే ఆయన చెప్పాడు, ఏమైనా ఆయన బల్ల అనమాట, ఏం జరిగింది అంకుల్? ఆయన వైజాగ్ గారని ఆయన మహిళలో పిల్లగొట్టేటప్పుడు మంచిగా ఆయన సేవ చేసి అక్కడ సేవ చేసేది.
నాకేంటో ఇట్లా చేసినాడు ఇట్లా చేయకూడదు కదా అంకుల్. అట్లా కదా అంకుల్, ఆయన ఎన్నిసార్లు చెప్పినా సినిమా పాటలు అనుకోవట్లేదు, ఇంకా సోదరు పెడుతున్నాడు. మరి అట్లాంటి వాడు బలపరిస్తే ఎట్లా? ఊరే సినిమాలు ఉన్నాడు ఎవడయా, సినిమా పాటలు ఇచ్చినాడు ఎవడయా, అంత మాత్రం నువ్వు బల అవుతావా? అమ్మో ఇంకా అనుకున్నాను, ఇంకా చాలా మంచిగా అనుకున్నాను. అపవిత్రమైన జీవితం అనేది మన గృహాలు ఉండకూడదు. మన గృహం అపవిత్రం చేయబడితే మనం అపవిత్రంగా చేయబడతాం. అపవిత్రమైనది ఏది కూడా మన ఇంట్లో రాకూడదు, ఉండకూడదు. టీవీలు లేని వాళ్ళు ధనులనే వాళ్ళు పూర్వ దినాల్లో పక్షికాలు పరిచయించే దినాలు ఎవరు చెప్తున్నవాళ్ళంటే టీవీ అంటే భయం. ఎవరన్నా టీవీ తెచ్చుకుంటే సైతాన్ని తెచ్చుకుని అనుకునేవాళ్ళు. అర్థమైందండి? అలాంటి రోజులు టీవీ తెచ్చుకోండి, పెట్టుకోండి, వార్తలు ముఖ్యమైనవి కానీ వ్యర్థమైనవి పాపని. కొంతమంది సిస్టర్స్ ఏం చేస్తారంటే ఇక ఆ టీవీలకు ఇచ్చి ఆ సీరియల్ రాగానే ఇక కూర్చుంటే కదలకుండా ఆ టీవీ సీరియల్ అన్నీ నేర్చుకుని ఆ చెడ్డవన్నీ వాళ్ళు ఏడుస్తారు. దాంట్లో పూర్తిగా వేరవుతుంది. చాలా చెడ్డది. సినిమాలు, సీరియల్, సినిమా పాటలు క్రైస్తవులు నిషేధం. ఇవి మన ఇంట్లోంచి అవి రాకూడదు. రక్షణ సునాద గీతాల ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మన హృదయాలు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 54వ వచనం. 119:54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుచుటకు నీ కథలు హేతువు ఆయన. మంచి గొప్ప మాట. యాత్రికుడనైనా నేను ఈ లోకంలో నేను యాత్రికుడిని, కొంతకాలమే లోకంలో నేను జీవిస్తాను. అయితే నేనేం చేస్తాను? నా బస్సులో ఒకటి నా ఇంట్లో నేను పాటలు పాడతాను. ఏం పాటలు పాడతాను? నీ పాటలు పాడతాను. నిన్ను కీర్తిస్తానయ్యా, నేను పూజిస్తాను, నిన్ను వర్ణిస్తాను. నీ మధురమైన స్వార్థ పాటలు కంటే నా జీవితం ఇంకేముంది? ఎంత మంచి జీవితం! క్రైస్తవ గృహాలు తెరవబడిన గృహాలు. అపోస్తలుల కార్యం 12:12 అక్కడ ఒక ఇల్లు ఉంది. జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మన గృహాలు ప్రార్థన గృహాలుగా ఉండాలి. యెరూషలేములో ఉన్న ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఎప్పుడు పరిచారకులు, సేవకులు, అపోస్తలులు ఆ ఇంటికి వస్తూనే ఉంటారు. ఎప్పుడూ ప్రార్థనలే. మార్కు సువార్త రాసిన ఆ తల్లి ఇల్లు వాళ్ళది. ఆ ఇంట్లో మరి ఎప్పుడు ప్రార్థన జరిగేది. మన ఇంట్లో ప్రార్థన ఎప్పుడైనా చేసుకుంటున్నామా? ఎప్పుడన్నా వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఎప్పుడన్నా ప్రార్థన వినబడుతున్నాయా? దేవుని వాక్యం వినబడుతుందా? మనం రక్షణ సునాద గీతాలు పాడుతున్నామా? వ్యర్థమైన వాటి కోసం మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నామా? మనం పరిశీలించుకోవాలి. మన గృహాలు ప్రభు కొరకు తెరవబడాలి. అంతమాత్రం కాదు. బేతనీయ మరి ఇంట్లో అక్కడ మరి లూకాసు వార్త, మత్తయి వార్త, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ గృహము ఆరాధన గృహం. యేసు ప్రభు వారి పాదాలు అతనితో పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆరాధనా గృహం, ప్రార్థనా గృహం, సువార్త గృహం. ఇలాంటి గృహాలు మన గృహాలుగా అతిథి గృహంగా ఉండాలి. మన సాటి వారిని, మన ఇల్లు పొలి వారిని, అన్నిలైన వారిని ఇంటికి పిలిచి వారికి వాక్యం చెప్పి, సువార్త చెప్పి, లేదా శాపం వెలిగించి వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పించాలి. అది మన బాధ్యత. ఏదో నా హృదయాన్ని ఇచ్చి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా మటుకు నేను పరలోకి వెళ్తే చాలు, అలా కాదు. నువ్వు పరలోకి వెళ్తున్నావు మంచిదే. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో 50 సంవత్సరాలు నువ్వు వాళ్ళు కలిసి ఉంటావు. రేపు వాళ్ళు నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుడితో ఉంటారు. బాబా, నా ఇంటి పక్కలో ఎప్పుడు క్రైస్తవ చర్చికి వెళ్ళేవాడు, కానీ ఒక్కరోజు కూడా నీ గురించి నాకు చెప్పలేదు, నీ సువార్త చెప్పలేదు, నీ సాక్ష్యం చెప్పలేదు. వారి ఆత్మలకు మనం ఉత్తరవాదులు. అర్థమైందండి? వారిని మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని నడిపించాలి. అది కేవలం మాస్టర్ బాధ్యతే కాదు, సంఘపతుల బాధ్యత, అందరి బాధ్యత. నీ పొరుగు వారి బాధ్యత నీదే. వారిని అగ్నిలోని లాగాలి. మన గృహాలు ఎలా ఉన్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికినట్లయితే అందరి ఇళ్లను, విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారిని ఇళ్లను మేలు చేయటము. ఏ గృహం? విశ్వాస గృహము. ఆ
ఆత్మీయ గృహము, స్వార్థ గృహము, ప్రార్థనా గృహము, ఆతిథ్య గృహము. చూసారండి, ఇలాంటి గృహాలు ఉన్నాయి. ఈయన రక్షింపబడిన తర్వాత ఈ మత్తయి ఏం చేశాడంటే తన సంతోషాన్ని ఓవర్ జాయ్, ఆ జాయ్ ఆనందం ఓవర్ఫ్లో అయింది. ఇతరులకు తన ఆనందాన్ని పంచిపెట్టాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులకు యేసును పరిచయం చేయాలి, ఆ సంతోషాన్ని ఇతరులకు తెలియపరచాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వచనం. లూకా 15:6, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయి నా కూడా దొరికినదని వారితో చెప్పును కదా. ఎంత సంతోషమో! ఒక వ్యక్తి మారు మనసు పొందితే మరి ఆ సంతోషాన్ని ఇతరులకు తెలియపరచాలి. అది మన బాధ్యత. దేవుడు నన్ను క్షమించాడమ్మా, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను నరకాల నుంచి తప్పించాడు, దయచేసి నువ్వు చేసుకున్నావు, నీ పాపాలు క్షమించబడతాయి, నీకు సమాధానం ఇస్తాడు, ప్రభువు నీ పాపాలు క్షమించి పరలోకం చేస్తాడు అని మన సంతోషం ఇతరులకు తెలియజేయాలి. 10వ వచనం, 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఏది దొరికినప్పుడు? ఆ నాన్న దొరికినప్పుడు, రక్షణ మనం పొందినప్పుడు మన పొరుగు వారిని కలిసి సంతోషం ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా దొరికిను, తప్పిపోయి దొరికిన చెప్పిను, అంతటా వారు సంతోషపడసాగి. చూసారా, తెలియపరచాలి. మత్తయి యేసు ప్రభువును తెలుసుకున్నాడు. ఆనందాన్ని, సంతోషాన్ని చెప్పనసక్యంలో మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తూ అదేం చేస్తుంటే నేను పొందిన రక్షణ నా చుట్టూ ఉన్న సుంకరులు, పాపలు అందరినీ పిలిచారు. తన దోస్తులు, తన కొలీగ్స్ వారందరినీ కూడా పిలిచి మరి భోజనాన్ని పిలిచి యేసు ప్రభువును పిలిపించి ఆయన వాక్యం పిలిపించారు. నేను అనుకుంటాను ఆ దినాన్ని ఎంతమంది రక్షణ పొందారు. మత్తయి ఏం చెప్పలేదు, నోరు తెరవలేదు, కానీ మత్తయి యేసు ప్రభు ద్వారా అనేకులకు సువార్త పంపించాడు. తన ఇంటికి పిలిచాడు, విందు చేశాడు, భోజనం పెట్టాడు, దేవుని వాక్యం వినిపించాడు. అది మనం చేయాలి. మన గృహాలు తెరవబడిన గృహాలుగా ఉండాలి, మూయబడకూడదు. ఇట్ షుడ్ నాట్ బి క్లోజ్డ్ హౌసెస్ కదా, ఓపెన్ హౌసెస్గా ఉండాలి, తెరవబడిన గృహాలు. మత్తయి తన హృదయాన్ని మాత్రమే కాదు, రెండవది ఆయన ఏం చేశాడంటే తన యొక్క ఇంటిని కూడా తెచ్చాడు. ఈ ఓపెన్ హిస్ హార్ట్ అండ్ హోమ్. మనం కూడా ప్రభా నా హృదయాన్ని తెలుస్తున్నాయ్యా, అంత మాత్రమే కాదు ప్రభా నా ఇంటిని తెలుస్తున్నాను, నా ఇంట్లోకి కూడా నా ఇంట్లోకి పరిశుద్ధుల పాదాలు అడుగుపెట్ట, అది నాకు ధన్యం ప్రభా, అది కావాలి అని మన ఇంటిని ప్రభు కొరకు వినియోగించాలి. ప్రార్థనలు పెట్టుకోవాలి, శుభాత కొడుకులు పెట్టుకోవాలి, సేవకులు పిలవాలి. అలా జరిగితే మన గృహాలు నియమించబడతాయి, మన గృహస్థులు ఆశ్రమించబడతాయి. అర్థమైందండి? మత్తయి ద్వారా రెండవ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక మూడవది, మత్తయి ఒక ఆయన ఏమో రాశారంటే మత్తయి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ మత్తయి వెళ్ళేటప్పుడు ఒక పెన్ను తీసుకుని వెళ్ళాడు. ఏం తీసుకుని వెళ్ళాడు? ఒక పెన్ను తీసుకుని వెళ్ళాడు. దేనికి? మత్తయి సువార్త రాయడానికి. కాబట్టి తన చేతులు యేసు ప్రభువుకి ఇచ్చేసాడు, తన చేతుల్ని యేసు ప్రభువుకి ఇచ్చేసాడు. మత్తయి సువార్త అనేది ఎంత గొప్ప సువార్త అంటే, ప్రపంచంలో ఈ సువార్త చదివి బైబిల్లో కొత్త నిబంధనలో మొదటి సువార్త మత్తయి రాశాడు. 28 అధ్యాయాలు. ఈ 28 అధ్యాయాల్లో 2000 సంవత్సరాలుగా అనేక మంది చదివి కొన్ని లక్షల కోట్ల మంది ఈ సువార్త ద్వారా, మత్తయి సువార్త ద్వారా దీవించబడ్డారు, ఆశ్రయించబడ్డారు, పరలోకానికి వెళ్ళారు. దేవుని కొరకు తన నడుము బిగించి తన చేతిలో తెరిచాడు. ఈ ఓపెన్ హిస్ హ్యాండ్స్. మనం కూడా మన చేతులు తెరవాలి, చేతిలో మూసుకొని బిడవలతో కూర్చోకూడదు. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి, ప్రభు కొరకు మనం పనిచేయాలి. అర్థమైందండి? ప్రభు కొరకు మనం సువార్త ప్రకటించాలి, ప్రభు కొరకు మన సమయాన్ని మనం ఇవ్వాలి కదా. టైం, ట్రెజర్ అండ్ టాలెంట్ అంటారు కదా. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, ఈ మూడు కూడా దేవునికి ఇవ్వాలి. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కుడికకు రావాలి. ఇలా ప్రభు మందిరానికి రాకుండా ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతే అది ఆదివారం కూడా ఇస్తారే. అది మేము ఎంతమంది ఉన్నారు అట్లా ఊరికే వచ్చి సరదాగా ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చి వాళ్ళందరూ నిజమైన విశ్వాసులు కాదు. వాళ్ళందరూ విశ్వాస కుటుంబాలని మన లిస్టులో ఉంటే ఉండొచ్చు, కానీ నిజమైన విశ్వాసులు కాదు. నిజమైన విశ్వాసి
మందిరం కొరకు వేగిరపడతాడు, పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటాడు, మాటి మాటికి తరచుగా మందిరానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కోరికలకు వస్తాడు, సువార్తకు వస్తాడు, బైబిల్ పట్టడానికి వస్తాడు, ఉపవాసపడికి వస్తాడు, రాత్రి కోరికలకు వస్తాడు, మందిరానికి వస్తాడు. రాజభవనాలు ఉన్నాయి దావీదుకు, వాటిని కోరుకోలేదు. గుడారాల్లో ఉన్న దేవుని మందిరం ప్రత్యక్ష గుడారంలో ఉంది. నీ ద్వారంలో బిడ్డ ఎంత శ్రేష్టం కదా. నీ దినం నీ యొక్క మందిరంలో ఒక దినం కూడా బిడ్డ 1000 దినముల కంటే శ్రేష్టం. మన సమయానికి ఎవరికి ఇస్తున్నామా? ఎంతసేపు మన పనులైనా దేవుని కొరకు సమయాన్ని గడుపుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? రోజు వాక్యం చదువుకుంటున్నామా? ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రభు అయితే నా కోసం నీ కోసం ప్రారంభించాడు, అది మనందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను అనేది ఎవరికి వాళ్ళని పరీక్షించుకోవాలి. ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అట్లా కాదు. అది వ్యర్థమైన శక్తి. సేవల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శించుకోవడం, కామెంట్ చేసుకోవడం ఫూలిష్నెస్. దాని గురించి పెట్టండి. ప్రభు కొరకు నేను ఏదైనా చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి, ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్పాలి, ఒక వ్యక్తిని నేను నా దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా కొన్ని రోజుల తరబడి ప్రార్థన చేయాలి. ఆయన జార్జ్ ముల్లర్ అనే ఒక ఇంగ్లాండ్ దేశంలో కొన్ని వేల శరణాలయాలు కట్టాడు, కొన్ని వేల మందిని పోషించాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన లిస్ట్ నిండా కూడా ఆయన డైరీ నిండా అందరి పేర్లుండి ఆయన వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు. ఆయన ఏం చేశాడంటే ప్రార్థన మనవులు డైరీలో రాసుకునేవాడు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చుకుంటే ఆయన ఏం చేశాడు, దాన్ని టిక్ కొట్టేవాడు. అంటే మనం చెక్ లిస్ట్లో, మన మొబైల్లో చెక్ లిస్ట్ ఉంటాయి కదా, నోట్స్లో చెక్ లిస్ట్లో అయిపోయిన దాన్ని చెక్ లిస్ట్ చేస్తాడు, చెక్ చేస్తాం కదా, అట్లాగే ఆయన డైరీ కొట్టేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీలో అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చింది, కానీ ఒక్క ప్రార్థనకు మాత్రం ఆయనకు జవాబు రాలేదట. ఆయనకు జవాబు రాలేదట. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి కోసం జీవితకాలం ప్రార్థన చేశాడు. అన్ని ప్రార్థనలు జవాబు వచ్చిందని ఒక్క ప్రార్థన జవాబు రాలేదు. ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎంతో ఒక వ్యక్తి కోసం భారంగా ప్రార్థన చేశాడు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, మరి చనిపోయిన తర్వాత వాళ్ళు ఒకరు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఎవరి సాక్ష్యం చెప్పారంటే, మరి ప్రభు కొరకు నేను ఆ పాపాలు అనేకమైన పాపాలు చేశాను అని చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత, ముల్లర్ గారు చనిపోయిన తర్వాత ఆయన డైరీలో ఓపెన్ చేస్తే ఏ ఫ్రెండ్ కోసం జీవితకాలం ప్రార్థన చేశాడో ఆ ఫ్రెండ్ కూడా ఆ సమాధికి వచ్చాడు. ఆ సమాధికి వచ్చి ఆ డైరీ ఓపెన్ చేస్తే ఈ ముల్లర్ గారు ప్రార్థనలు చేస్తే అన్ని ప్రార్థనలు జరుగుతున్నాడు అని ఒక అతను ఓపెన్ చేసి చదివితే ఒక్క వ్యక్తి కోసం మాత్రం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినలేదంటే అప్పుడు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అప్పుడు అది మారు మనసు పొందాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ మారు మనసు పొందే రక్షించబడ్డాడు. దేవుడిలోనే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభు కొరకు పనిచేయాలి. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. మన సమయాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. రెండవది మన టాలెంట్స్ కూడా దేవుడికి ఇవ్వాలి. టాలెంట్స్ అంటే మన తలాంతులు. పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, సువార్త ప్రకటించాలి, సాక్ష్యం చెప్పేవాళ్ళు సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పాలి, సంఘాన్ని లీడ్ చేసేవాళ్ళు ఎవరెవరికి దేవుడు ఏ తలాంతులు చేయడో ఆ తలాంతులు దేవుడి కొరకు మనం చేయాలి. అది మన బాధ్యత. మత్తయి ఎవరైనా చేశాడు. ఆయన చేతితో మత్తయి సువార్త అంతా రాశాడు. కొన్ని లక్షల కోట్ల మందికి ఆశీర్వాదమైంది. మూడవది ఏంటంటే we should give our treasure to the Lord. మన ధనాన్ని కూడా ప్రభువుకి ఇవ్వాలి, సంతోషంగా ఆనందంగా ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన తలాంతులు దేవుడికి ఇవ్వాలి, మన డబ్బుని కూడా దేవుడికి ఇవ్వాలి, మన ధనాన్ని దేవుడికి ఇవ్వాలి, దైవ సేవలకు ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి. మనం బిగించుకోకూడదు. ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దేవుడు కూడా ఇస్తాడు. దశమభాగం మనం ఇస్తున్నామా? ఎవరి వాళ్ళని పరిశీలన చేసుకోండి. మత్తయి తన చేతులు తెరిచాడు, కానీ మూడంతలుగా తన దీవించుకుంటాడు. మత్తయి తన హృదయాన్ని తెరిచాడు.
యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిచావా? ఈ రాత్రి వేళ ప్రభు పిలుస్తున్నాడు. మత్తయిని పిలిచినట్లుగా ప్రభు నేను నన్ను పిలుస్తున్నాడు. మన హృదయానికి సమర్పిస్తున్నాం. రెండవది, మత్తయి తన ఇంటిని తెరిచాడు. ఎంతోమంది పాపలు సుఖంలోకి వచ్చి భోజనం చేశారు. ప్రభు సువార్త విన్నారు, రక్షించబడాలని పరలోకానికి వెళ్ళారు. ఆ క్రెడిట్ అంటే ఈ క్రెడిట్ కోసం మ్యాచ్. దేవుని బిడ్డలమైన మనం కూడా మన గృహాలు దెబ్బబడిన గృహాలుగా ఉండాలి. వచ్చే వారి నుంచి దయచేసి వారం ఒకసారి మరి గృహ కుటుంబాలు కలిగి ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న అనేక చుట్టుపక్కల వారిని ఆ గృహాన్ని పిలుద్దాం, స్వార్థ పిలుద్దాం. దేవుడు కార్యం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపాలు పంపిస్తారు, రక్షిస్తారు. అలాంటి పనిలో మనం ఉండాలి. మూడవది, ప్రభు కొరకు మ్యాచ్ ఓపెన్ ఇస్ హ్యాండ్, తన చేతుల్లో తెచ్చాడు. ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడు. ఆయన తర్వాత ఇథియోపియా, గ్రీసు, సిరియా దేశాలకు వెళ్ళి యేసు ప్రభావం పరలోకి వెళ్ళిన తర్వాత ఎంతో సువార్త ప్రకటించాడు. చివరికి హతసాక్షి అయ్యాడు. ప్రభు కొరకు మన ప్రయాసం ఎన్నడూ దాకా. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మన హృదయాలు తిరుగుతాం, మన గృహాలు తిరుగుతాం, మన చేతులు తెచ్చి ప్రభు కొరకు కష్టపడాలి, స్వార్థ పడతాం, ఆత్మ సంపాదిద్దాం. దేవుడి వాక్యం దీవించుతాం.